మరో రియాల్టర్ బలవన్ మరణం. క్రమ విక్రయాలు మందగించడంతో అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలతో కలహాలు, దిక్కుతోచని స్థితిలో నరసింహగౌడ్ ఆత్మహత్య. హైదరాబాద్ పరిధిలో రెండో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రియాల్టర్ కీల్కత్తి నరసింహగౌడ్ అప్పుల పాలై శనివారం ఇంట్లో ఫ్యాన్ కూరేసుకున్నారు. హైదరాబాద్లో 10 రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరమైన విషయం, నిజంగా కూడా చెప్తున్నా. రియల్ ఎస్టేట్ భారీగా కూడా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే దయచేసి మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా కూడా మనం పోరాటం చేద్దాం. ఖచ్చితంగా కొద్దిగా ఓపిక పట్టుర్రి తెలంగాణ ప్రాంత రియాల్టర్లకు కూడా నేను నివేదిస్తున్నా. ఎందుకంటే మీ కుటుంబాలు ఉంటాయి, మీ పిల్లల భవిష్యత్తు, ఒకరు కలెక్టర్ కావాలనో, లేకపోతే లాయర్ కావాలనో, పైలట్ కావాలనో, రకరకాల ఆశయాలతోని వాళ్ళకు జీవితం ఉంటుంది. వాళ్ళ జీవితాలలో నిప్పులు వేకురే క్రమ విక్రయాలు ఇది తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పతనం మొదలైంది. ఈ పతనం కొన్ని రోజులు మాత్రమే. ఖచ్చితంగా కూడా అతి త్వరలో పూర్తి స్థాయిలో కూడా మంచి జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి. దీనికి సంబంధించి కూడా మీరు కామెంట్ బాక్స్ చేయండి. మీకు కామెంట్లలో మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో అన్నీ కూడా చెప్పురు.